రెండంతరు నరకపాత్రునిగా చేయుదురు, రెండంతరు నరకపాత్రునిగా చేయుదురు. నరక కుమారుడు అంటే అర్థం ఏంటి? ఎవడైతే క్రైస్తవులమని చెప్పుకొని మరలా మత గుర్తులతో బ్రతుకుతాడో, మత ఛాందస్సవాదిగా ఉంటాడో, ఎవడైతే ఆ రోజు డైరెక్ట్గా చెప్తా ఉన్నారండి యేసుక్రీస్తు వారు. ఏమని? వాళ్ళు ఎవరు నమ్ముకున్నారు నీకు తెలీదా? యూదులు ఎవరు నమ్ముతారండి? యెహోవాను నమ్ముతారు. మరి యెహోవాను నమ్మినటువంటి వాళ్ళతో డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు, అరే మీ మతంలో కలుపుకోవడానికి మొత్తం మీరు ఎన్ని యాసలు ఎత్తారో నాకు తెలియదా? ఒకడు దొరికితే వాడిని మీరు ఏం చేస్తారు? మీకంటే పనికిమాలోనిలాగా తయారు చేస్తారు, వాడిని మీకంటే నరకపాత్రునిగా తయారు చేస్తారు. డైరెక్ట్గా వాళ్ళతో చెప్తా ఉన్నాడండి. శాస్త్రులు పరిసయ్యులతో చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఎవరు నమ్ముతారు నీకు తెలీదా? యెహోవానేకైతే నమ్ముతారు. మరి యెహోవాను నమ్ముకుంటే నరకపాత్రులుగా తయారు చేయటం ఏంటి? ఈ ప్రశ్న మీ మనసులో ఉంటే, అంటే యెహోవాను నమ్మిన తర్వాత మనం పొందుకునే రిజల్ట్ ఏంటో అనేది